అందరికీ నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. క్యాబేజీ ఫ్రైని ప్రిపేర్ చేశాను. 10 నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుందండి. రైస్లోకి, చపాతీలోకి, లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. లేట్ చేయకుండా చూడండి. పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను కనుక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఆయిల్ ఇంకొద్దిగా తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకొని దోరగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. మంటని హై ఫ్లేమ్లో ఉంచి మనం ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ మారితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. పూర్తిగా కలర్ మారితే మళ్ళీ ఫ్రై అనేది టేస్ట్ చేంజ్ అవుతుందండి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టానండి. ఇలా పేస్ట్ చేశాను. ఒక 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా ఉల్లిపాయల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్కి సరిపడా తీసుకోండి. కారానికి తగ్గట్టుగా తీసుకొని సాల్ట్ వేసి మిక్సీ పట్టి వేయండి. వేసి పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన క్యాబేజీ తురుము మొత్తం వేసుకోండి. క్యాబేజీలా సన్నగా తరిగేసుకోవాలి. అప్పుడే మనకి త్వరగా మగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ కొద్దిగా సాల్ట్ వేసుకోండి ముందుగా, తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి కర్రీ అనేది దగ్గరికి అవుతుంది. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకోండి. చూసారా, మనకి వేసిన క్యాబేజీ కాస్త తగ్గిపోయింది కదా. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. క్యాబేజీ ఉప్పు వేసి మనము మగ్గిస్తున్నాం కనుక తొందరగా మనకి క్యాబేజీ అనేది ఫ్రై అయిపోతుందండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి చక్కగా క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉన్న 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుందండి. చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి పెట్టారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వస్తుందండి. థ్యాంక్ యూ.